నగరంలో ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రత్యేక అధికారి కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని నగర మేయర్ వసీం విమర్శలు చేశారు. ఆయన ఇవాళ మాజీ కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ నగరపాలక సంస్థలో వైసీపీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత అసలు ప్రజా సమస్యల గురించి పట్టించుకునేవారే లేరన్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లో సాగునీటి సమస్య ఏర్పడిందని, పారిశుధ్యం అసలు పడకేసిందని, దీని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గుపాటి వైసీపీ మీద విమర్శలు చేస్తుంటారన్నారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదన్న మాటలు తప్ప ఎమ్మెల్యే దగ్గుపాటి నోటి నుంచి మరేమీ రాదన్నారు. అంతేకాకుండా తాను ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్న అవినీతి అరాచకాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏదైనా సరే తాము ఆధారాలతో మాట్లాడతామని, భవిష్యత్తులో కూడా మీ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పాలకవర్గంలో ఏ ఒక్క సమస్య కావచ్చు, ఏ ఒక్క పని కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అసలు ఎక్కడికక్కడ సమస్యలన్నీ కూడా పేరుకుపోయిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారు నగరంలో ఎన్ని సమస్యలు ఉంటే ఆయనకి తెలుసుకునే తీరిక లేదు, సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ఏదో ఆయన అప్పుడప్పుడు నగరానికి వచ్చి 3 మీటింగ్లు 6 కార్యక్రమాలు అని చెప్పేసి ముందే వచ్చేటప్పుడే ఫిక్స్ చేసుకొని వస్తారు. ఆయన అవి వచ్చి చేసుకొని వెళ్ళడం కూడా మనం ఇప్పటి నుంచి కాదు, గతంలో నుంచి ఎప్పటి నుంచి కూడా చూస్తున్నాం. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు గురవుతున్నాయి. ఆయన నెలలో 10-15 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. ఇంకా ఇక్కడ సమస్యలన్నీ ఎవరు పరిష్కరిస్తారు చెప్పండి? అంత అధ్వానంగా మారింది ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ. ముఖ్యంగా నీటి సమస్య చూసుకుంటే ఈ మధ్యకాలంలో వేసవి ప్రారంభమైంది, అధికారులు కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు పోయింటికినా ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ఉండేది. అప్పుడప్పుడు పైప్ లైన్ లీకేజెస్ అని చెప్పేసి పత్రికల్లో వస్తే తప్ప వాటిని ఒక్కటే వాళ్ళు పరిష్కరిస్తారు. అదేవిధంగా శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల నీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య. చాలా చోట్ల నీళ్ళు పట్టుకొని వస్తాయి, మాకు 1 గంట సేపు వదులుతారు, ఎక్కువసేపు రావు అని చెప్పేసి కూడా ప్రజలు ప్రత్యేకంగా చెప్పడం కూడా జరుగుతుంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రత్యేక పాలన అంటున్నారు. కలెక్టర్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా నేను తెలియజేస్తున్నాను. వస్తుందని చెప్పేసి గతంలోనే మా పాలకవర్గంలో 940 HP హార్స్ పవర్ మోటార్ని 1,90 lakhsతో మేము అప్పుడే ఆమోదించడం జరిగింది. దాదాపుగా సంవత్సరం కిందే. సరే, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు రాబోయే సమ్మర్కి అది ఎట్టి పరిస్థితుల్లో వేసవి వస్తుంది, ప్రజలకి తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పేసి స్టాండ్ బై మోటార్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా సమస్య ఉండకూడదు అని చెప్పేసి కూడా ఆ మోటార్ని కూడా ఆమోదించడం జరిగింది. సరే, నెల రోజుల కింద కూడా మోటార్ కూడా రావడం జరిగింది అనంతపురానికి. వేసవి ప్రారంభమై కూడా నెల రోజులు కాబోతుంది. ఈ నెల రోజుల నుంచి వీళ్ళు కూడా ఈ మోటార్ ఇంతవరకు ఎరెక్షన్ కాలేదంటే దీని వెనకాల మతలబ్ ఏముంది? అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే శానిటేషన్ సంబంధించి చూస్తే పారిశుద్ధ్యం, శానిటేషన్ సంబంధించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. నగరంలో శానిటేషన్ ఏ విధంగా అధ్వానంగా మారిందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లాప్ ఆటోలు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. చిన్న సందుల్లో కూడా క్లాప్ ఆటోలు వెళ్ళి ఇంటింటికి చెత్త సేకరణ చేసేది. ఆ చెత్త సేకరణ వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా చెప్పేవారు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటోలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత వీరే అద్దెకు ట్రాక్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంటింటి వద్దకు చెత్త సేకరణ సరిగా జరగదు. ఒక సందుకు పోతే 2 సందులకు వెళ్ళరు ఆ ట్రాక్టర్లో, ఒక రోజు పోతే 2 రోజులు ఆ ట్రాక్టర్లు వెళ్ళడం లేదు. ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడేస్తారు చెప్పండి? ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ డస్ట్బిన్లో, బంపర్ బిన్లో వేసే వెళ్తే అది పోయి నిండిపోయి కింద పడి ఉంటుంది. ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ కాలువలో కావచ్చు, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కావచ్చు వేసే పరిస్థితిలో. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, ప్రధాన పత్రికల్లోనే ఈరోజు రావడం జరుగుతుంది. మెయిన్ సెంటర్లో ఇక్కడ మెహఫిల్ హోటల్ ఉందని చెప్పి అక్కడ కూడా ఎంత అధ్వానంగా ఉంటే
పొద్దున 12 గంటలకు నేను బయటకు పోయినప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఇవే. ఏ విధంగా ఉండో ఒకసారి గమనించాలా. ఈరోజు సోషల్ మీడియాలో చూసిన రాణీనగర్లో చూడండి, ఈరోజు పిక్చర్స్ పెట్టిండే సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఉన్నాయో. కాలనీలన్నీ కూడా బయటకు వచ్చి అంత అధ్వానంగా మారితే ప్రత్యేక పాలన అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, కలెక్టర్ గారు ఉన్న స్పెషల్ ఆఫీసర్కి అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తుంటే నగరపాలక సంస్థ ఏం జరుగుతుందో విషయం ఒకసారి గమనించాలి. ప్రజాప్రతినిధి అతను పట్టించుకుంటే నగరం కూడా బాగుంటుంది. ఆయన ఎప్పుడో వస్తారు, ఎప్పుడో పోతాడు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మీ అందరు తెలియస్తున్నాను. అదేవిధంగా 6 నెలల ముందు కూడా మేము ఈ ఆటోస్ చెప్పేసి ఆమోదించడం కూడా జరిగింది. ఇంతవరకు అవి కూడా రాలేదు. ఇంకా టౌన్ ప్లానింగ్ సంబంధించి చూస్తే కన్నా ఈ మధ్యకాలంలోనే మార్చ్ నెలలో చూసుకుంటే ఏ విధంగా అయితే ఏసీబీ దాడులు జరిగిన విషయం కూడా చూసాం. అవినీతి అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్లో అని చెప్పేసి ఏసీబీ దాడులు కూడా జరిగాయి. సరే, మొత్తం ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలన్నా కూడా, ఏదైనా సర్వే చేయాలన్నా కూడా అంత పెద్ద నగరానికి, అంత పెద్ద వ్యవస్థకి కేవలం ఒకే ఒక ఆఫీసర్ ఉన్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకడే ఉన్నారు. 15 మంది ఉండాలట. 15 మంది ఉండే చోట కేవలం ఒక ఆఫీసర్ ఎంతవరకు అని చేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పట్టదా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సంవత్సరం నుంచి కూడా మేము అనేక సార్లు చెప్పడం చెప్తాంది, అనంతపురం నగరంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని చెప్పేసి ఒక ఎంహెచ్ఓని నియమించండి అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా మా ముందు ఉండేటప్పుడు కూడా చెప్పాం. ఆయన కూడా నేను తెచ్చేస్తానని చెప్పేస్తాను, పైన మాట్లాడిస్తానని కూడా పదే చెప్పినా కూడా ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఎంహెచ్ఓని కూడా నియమించలేదు. ఆ రోజు కూడా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు ముందరే కూర్చున్నారు. నేను పైకి వెళ్ళి దీన్ని మాట్లాడి నేను అందరికీ కూడా ఆమోదించుకొని పైన మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ అడిషనల్ వర్కర్స్ సంబంధించిన అందరూ కూడా నేను మళ్ళీ మేము తీసుకునేట్లు తీస్తానని చెప్పి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. కేవలం మాటలకే పరిమితం తప్ప ఏ ఒక్క పని కూడా ఆయన చేసే పరిస్థితి లేదని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అప్పుడే దాదాపుగా 4,979 కుక్కలకి ఆపరేషన్లు చేయాలని చెప్పేసి కూడా అప్పుడు అంచనా వేసి కూడా కార్యక్రమాన్ని చేపట్టాం. కొంతమంది ఆరోపణలు చేయడం జరిగింది, ఇది డంప్ యార్డ్లో ఉంది, ఇక్కడ చేయకూడదని చెప్పేసి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా అదే అనిమల్ బర్త్ సెంటర్లోనే ప్రారంభించిన విషయం కూడా అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా ఏదైతే మేము అంచనా వేసామో ఆ కార్యక్రమం కూడా ఎంతవరకు పూర్తి కాలేదు. అక్కడ ఉన్నటువంటి 2-3 వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు కేవలం ఒక ఆయన ఉన్నారు. టిట్కో హౌసెస్ సంబంధించి కూటమి ప్రభుత్వం వస్తేనే ఎమ్మెల్యే గారు అక్కడ వెళ్ళి 3 నెలల కాలంలో నేను అన్ని పూర్తి చేసేది పేద ప్రజలకు అందరూ కూడా నేను అందజేస్తానని చెప్పడం జరిగింది. 3 నెలలు అయిపోయింది, 6 నెలలకు మళ్ళీ 3 నెలలకు వెళ్ళాలి ఆయన. అక్కడ వెళ్ళి నేను మళ్ళీ 3 నెలలకు అన్ని ఇచ్చేస్తానని చెప్పేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ఆమె శ్రద్ధ చూపించి అయిపోయిన ఇల్లులు కూడా పేదలకు అందించి ఉంటే పేదలు ఆ అద్దెలు కట్టే భారం నుంచి తప్పుకొని వాళ్ళకంతా ఎంత బాగుండే అనే విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చూస్తే కన్నా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అంటారు, ఇక్కడ కరప్షన్ ఉండదు మా ప్రభుత్వంలో అని చెప్పి పదే చెప్తారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు అనుచరుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు పిఎలు కావచ్చు, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, కొంతమంది అధికారులు కావచ్చు, ఏ విధంగా అవినీతి అక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఒకటే మాట అంటున్నారు, గతంలో సీఎంఆర్ఎఫ్ లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో రోడ్లు డ్రైనేజ్ వేయలేదు, గతంలో ఏ సమ్మర్ క్యాంపులు మీరు చేయలేదు, గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, గతంలో మీరు అవినీతి చేసినారు, కేవలం మాటలు చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురదెల్లే మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆయనకు ఒకసారి చెప్తుంటాను నేను, గతంలో మా ప్రభుత్వం మా నాయకులు ఏం చేసినారో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారు, ఏమేమి చేసినారో కూడా ప్రజలందరికీ తెలుసు. మీరు ముఖ్యంగా ఏం మాకు టార్గెట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరు చేస్తున్న తప్పుల్ని ఖచ్చితంగా మేము ఎత్తి చూపిస్తాం. మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తుంటే నా పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు ఫిర్యాదు చేయించినా, మా పైన కేసులు పెట్టినా, మాకు ఇంకా ఏం చేస్తారు లోపల వేయించినా ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మీరు ఏం చేసినా మీ ప్రతి ఒక్క చిన్న తప్పును కూడా ఖచ్చితంగా మేము ఎత్తి చూపించేకే ఉంటాం.
మేము ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కటి ఆధారాలతోనే, నిరాధారాలతో ఏమీ మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కటి ఆధారాలతోనే మాట్లాడతాం, ఆధారాలతోనే ముందుకు వెళ్తాం. మీరు ఏం మాట్లాడినా చూసి మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను.